క్రూడ్ ఆయిల్ ఆల్మోస్ట్ $100కి అయితే మాత్రం హిట్ అయింది. జస్ట్ రైట్ నౌ నేను చూస్తే 98.7 దగ్గర ట్రేడ్ అవుతుంది. అండ్ ఇంతకు ముందు అయితే మాత్రం 100కి రీచ్ అయ్యి స్లోగా 98.7 దగ్గరికి అయితే మాత్రం వస్తుంది. సైకలాజికల్ గా 100 నెంబర్ కానీ క్రాస్ చేస్తే లేదా 100ని టచ్ చేసినా కూడా మార్కెట్ లో సెల్లింగ్ ప్రెజర్ ఉంటుందని మనం డిస్కస్ చేసుకున్నాం. కరెంట్లీ గ్లోబల్ మార్కెట్స్ అన్ని కూడా నెగిటివ్ గా కరెక్షన్ అవుతున్నాయి. అంటే డౌ ఫ్యూచర్స్ కానీ నాస్డాక్ ఫ్యూచర్స్ కానీ నెగిటివ్ గా ఫాలో అవుతున్నాయి. యూరోపియన్ ఫ్యూచర్స్ కూడా నెగిటివ్ గా ట్రేడ్ అవుతున్నాయి. ఇండియన్ రూపీ వీక్ గా ఉండేటట్టే కనపడుతుంది. ఇన్ఫోసిస్ ఏడిఆర్ అయితే 5% ఫాలో అయింది. ఉన్న వార్ అప్డేట్స్ సరిపోవని అనుకుంటే ఇప్పుడు ఇన్ఫోసిస్ ఏడిఆర్ 5% నెగిటివ్ సైడ్ అయితే మాత్రం ఓపెన్ అయినట్టు కనపడుతుంది. మేబీ యూఎస్ మార్కెట్స్ లో ఈ ఏడిఆర్ కానీ ఇంకా కంటిన్యూ అయితే మాత్రం రేపు గిఫ్ట్ నిఫ్టీ ఇంకొంచెం గ్యాప్ డౌన్ ఓపెన్ అవడానికి ఛాన్సెస్ అయితే మాత్రం ఎక్కువ ఉంటాయి. సడన్ గా క్రూడ్ ప్రైస్ 96 నుంచి 100కి రీచ్ అవడానికి ప్రాబ్లమ్స్ ఏంటి, అండ్ వాటితో పాటు ఇరాన్ ఒక ఇంపార్టెంట్ డెసిషన్ కూడా తీసుకుంది. ఆ డెసిషన్ వల్ల యుఎస్ అండ్ ఇరాన్ యొక్క ఎస్కలేషన్స్ ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి ప్రాబబిలిటీస్ అయితే మాత్రం ఉన్నాయి. ఈ రోజు ఈ వీడియోలో వీటి గురించి ఫస్ట్ క్లారిటీగా మనం డిస్కస్ చేద్దాం. మార్కెట్ పైన ఫర్దర్గా ఎలా ఇంపాక్ట్ ఉంటుందని న్యూస్ బేస్ బట్టి సేమ్ టైం టెక్నికల్ బేస్ బట్టి కూడా డిస్కస్ చేద్దాం. కొన్ని ఇంపార్టెంట్ కంపెనీస్ ఒక ఎర్నింగ్స్ వచ్చినాయి. ఇన్ఫోసిస్ ఏడిఆర్ ఎందుకు ఫాలో అయింది, ఇండిగో కంపెనీ యొక్క ఎర్నింగ్స్ లో అయితే మాత్రం ఫస్ట్ టైం వాళ్ళు లాస్ పోస్ట్ చేశారు. అండ్ ఈ లాస్ పోస్ట్ చేసిన దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలని ఈ రోజు కొన్ని కంపెనీ ఎర్నింగ్స్ పరంగా చూసుకుంటే పాజిటివ్ గానే వచ్చినాయి, కానీ కరెక్షన్ అయినాయి. ఇండియన్ బ్యాంక్ స్టాక్ మీరు చూస్తే రిజల్ట్స్ పాజిటివ్ గా వచ్చాయని మార్నింగ్ మాట్లాడుకున్నాం, కానీ ఇప్పుడు ఎందుకు కరెక్షన్ అయింది దాని గురించి కూడా మాట్లాడదాం. అదాని గ్రీన్ ఎనర్జీ యొక్క నెంబర్స్ కూడా పాజిటివ్ గానే వచ్చినాయి, కానీ కరెక్షన్ అయింది. దేనికి కరెక్షన్ అయింది? ఇలా కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి. డాక్టర్ రెడ్డిస్ కంపెనీ నెంబర్స్ బాగా నెగిటివ్ గా వచ్చినాయి, కానీ స్టాక్ 1.5% డ్రాప్ అయింది. దానికి కారణం ఏంటి? ఇలా కొన్ని ఫండమెంటల్ గా ఒక కంపెనీ రిలేటెడ్ గా అప్డేట్స్ కూడా డిస్కస్ చేసుకుందాం. ఇవన్నీ న్యూస్ అప్డేట్స్ నేను మీకు ఎందుకు వినమంటున్నానే వీడియో ఎండింగ్ వరకు చూడమని చెప్తుంటాను కదా. దానికి కారణం ఏంటంటే న్యూస్ ఎక్కువగా రీడ్ చేస్తే ఆ స్టాక్స్ మీద అవగాహన పెరుగుతుంది. సేమ్ టైం ఆ స్టాక్స్ మీద ఎప్పుడైనా కానీ మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా కూడా కన్విక్షన్తో, చాలా హై కన్విక్షన్తో మీరు హోల్డింగ్ చేస్తారు. అందుకే ప్రతి న్యూస్ అప్డేట్ని కూడా ఒక్క నిఫ్టీ అప్డేట్తోనే చాలా మంది బ్యాక్ వచ్చేస్తారు, కానీ ప్రతి న్యూస్ అప్డేట్ని చూస్తే డెఫినెట్గా మీకు హెల్ప్ అవుతుంది అనేది నా పర్సనల్ ఒపీనియన్. అండ్ అలానే వీడియో చూస్తునేటప్పుడు ఏ పాయింట్ ఆఫ్ వ్యూ అయినా కానీ నేను మా టీం మీకు ఎఫర్ట్స్ పెట్టామని అనిపిస్తే డెఫినెట్గా వీడియోని లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తుంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్ షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళు కూడా షేర్ చేయండి. నా వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇంటు అవర్ డైలీ పోస్ట్ మార్కెట్ వీడియో. ఈ రోజు ఓవరాల్ గా మార్కెట్స్ ఎలా క్లోజ్ అయ్యాయి అన్న దాని గురించి మనం చూసుకుంటే నిఫ్టీ 0.53% నెగిటివ్ గా క్లోజ్ అవడం మనం చూసాం. సెన్సెక్స్ 0.47% నెగిటివ్ గా క్లోజ్ అవడం మనం చూడగలిగాం. హౌఎవర్ బ్యాంక్ నిఫ్టీ 0.94% నెగిటివ్ గా క్లోజ్ అయితే ఫిన్ నిఫ్టీ 0.75% నెగిటివ్ గా డ్రాప్ అవడం అయితే చూడగలిగాం. మిడ్ క్యాప్ అయితే మాత్రం 1.35% నెగిటివ్ సైడ్ డ్రాప్ అయితే స్మాల్ క్యాప్ 1.01% నెగిటివ్ గా డ్రాప్ అవడం అయితే మాత్రం చూడగలిగాం. ఓవరాల్ గా చూసుకుంటే మెయిన్ ఇండెక్సెస్ అన్ని కూడా నెగిటివ్ గా డ్రాప్ అవడం మనం చూసాం. అన్ని ఇండెక్సెస్ లో కూడా ఈ రోజు మోస్ట్లీ మార్కెట్ ఉన్న ప్రతి సెక్టోరల్ ఇండెక్స్ కూడా నెగిటివ్ గానే డ్రాప్ అయింది. ఇండియా విక్స్ 1.37% పైక్ అవుతూ 13.47 దగ్గర అయితే మాత్రం క్లోజ్ అవ్వడం చూసాం. యాజ్ పర్ వెయిటెడ్ స్టాక్స్ చూస్తే మెజారిటీ ఆఫ్ ద వెయిటెడ్ స్టాక్స్ అన్ని కూడా నెగిటివ్ గానే క్లోజ్ అయినట్టు మనకు కనపడుతున్నాయి. నిఫ్టీలో వచ్చే ఫాల్ ఏదైతే ఉందో మెజారిటీ ఆఫ్ ద వెయిటెడ్ స్టాక్స్ బ్రేక్ చేయడం వల్ల వచ్చిందని మనకు అర్థమవుతుంది. దిస్ ద ఫస్ట్ అప్డేట్. సెకండ్ వన్, మార్కెట్ లో వస్తున్న ఫాల్ కి మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ స్లోగా సపోర్ట్ చేస్తున్నాయి. ఎస్టర్డే మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ లో 1% అబౌవ్ ఫాల్ చూసాం. ఈ రోజు కూడా మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ లో 1% కరెక్షన్ అయితే వచ్చింది. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ లో వస్తున్న ఫాల్ అనేది మార్కెట్స్ లో బీరిష్ షేడ్ స్లోగా వస్తుందని ఒక ఇండికేషన్ మనకి ఇచ్చేస్తుంది ఆల్రెడీ. అయితే సివియర్ ఫాల్ వస్తుందని టెక్నికల్ లెవెల్స్ బట్టి అది అర్థం చేసుకోవచ్చు. మనం ఆ టెక్నికల్ లెవెల్స్ అనేది లాస్ట్ లో మాట్లాడతాను. అయితే కరెంట్లీ వస్తున్న ఫాల్ కి రీజన్స్ ఏంటి అనేది మనం మాట్లాడుకుంటే, ఫస్ట్ వన్, ఈ రోజు మన మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత గ్లోబల్ సైడ్ నుంచి కూడా కంటిన్యూస్ గా నెగిటివ్ గా మూమెంటం ఇవ్వడం మన మార్కెట్ ని బీరిష్ షేడ్ హోల్డ్ చేయడానికి ఎక్కువ ఛాన్సెస్ అయితే మాత్రం తీసుకున్నాయి. అంటే సింపుల్ చెప్పాలంటే మన మార్కెట్ నెగిటివ్ గా ఓపెన్ అయినప్పుడు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ బట్టి మనకున్న ఎక్స్పైరీ బట్టి మనం రియాక్ట్ అవుతూ ఉంటాం. అంటే గ్యాప్ డౌన్ తో ఓపెన్ అయిందా, తర్వాత మన మార్కెట్స్ కొంచెం రికవరీ అయినాయా, కానీ డే అండ్ డే సరికి స్టిల్ నెగిటివ్ గానే ఎందుకు ఉండిపోయినాయి? మనకి లోకల్ గా ఉన్న అప్డేట్స్ కన్నా గ్లోబల్ పరంగా ఉన్న అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇంకా ఎక్కువగా డ్రాగ్ చేస్తున్నాయని దాని అర్థం. అది ఎలా తెలుసుకుంటారు? investing.com లో ఉన్న గ్లోబల్ మార్కెట్స్ ని చూస్తే అర్థమైపోతుంది. డవ్ ఫ్యూచర్స్ కరెంట్లీ 294 పాయింట్స్ నెగిటివ్ లో ట్రేడ్ అవుతుంది. నాస్డాక్ ఫ్యూచర్స్ ఏమో 208 పాయింట్స్ నెగిటివ్ లో అయితే మాత్రం ట్రేడ్ అవుతుంది. హౌఎవర్ యూరోపియన్ ఫ్యూచర్స్ చూడండి 188 పాయింట్స్, డాక్స్ ఫ్యూచర్స్ నెగిటివ్, సిఎస్సి 40 100 పాయింట్స్ నెగిటివ్, ఎఫ్టిఎస్సి 100 30 పాయింట్స్ నెగిటివ్ లో ట్రేడ్ అవుతుంది. ఇప్పుడు ప్రెసెంట్ రైట్ నౌ నేను ఏషియన్ మార్కెట్ ఫ్యూచర్స్ పరంగా చూసుకున్నా కూడా 132 పాయింట్స్ నెగిటివ్ లో అయితే మాత్రం మనకి ట్రేడ్ అవుతున్నట్టు కనపడుతుంది. యాజ్ పర్ అప్డేట్ మీరు క్లియర్ గా చూస్తే ఫ్యూచర్స్ అన్ని కూడా నెగిటివ్ గానే ట్రేడ్ అవుతున్నాయి.
ఇండియన్ రూపీ 96.8 దగ్గర ట్రేడ్ అవుతుంది. కమోడిటీస్ లో క్రూడ్ చూస్తే ఒకనొక స్టేజ్ లో క్రూడ్ అయితే మాత్రం మీరు ఇక్కడ క్లియర్ గా చూస్తే బ్రెంట్ ఆయిల్ 98.61 దగ్గర అయితే మాత్రం ఉంది. కానీ ఒకనొక స్టేజ్ లో 99.7 వరకు కూడా వెళ్ళింది. కరెంట్లీ అయితే మాత్రం 98.55 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఆల్మోస్ట్ ఈ రోజు ఒక్కరోజే 5% క్రూడ్ ఆయిల్ పెరిగింది. క్రూడ్ ఆయిల్ WTI కూడా 4.3% పైకి అయింది. ఈ రోజు ఒక్కరోజే గోల్డ్ 1.6% డ్రాప్ అయితే సిల్వర్ 2.6% డ్రాప్ అయింది. గోల్డ్ అండ్ సిల్వర్ గురించి మీకు నిన్న మొన్న చెప్పాను. గోల్డ్ పెరుగుతున్నా సిల్వర్ పెరుగుతున్నా ఫర్దర్ గా గోల్డ్ పెరగదనే మనం మాట్లాడుకున్నాం. అంటే పెరగదంటే పూర్తిగా క్రాష్ అయిపోతుంది అని కాదు. గోల్డ్ లో పెరుగుతున్న ప్రతి మూమెంట్ ని కూడా మీరు బయింగ్ ఆపర్చునిటీగా కన్సిడర్ చేయొద్దు. మోస్ట్లీ గోల్డ్ మళ్ళీ రివర్సల్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. హయ్యర్ క్రూడ్ ప్రైస్ అనేది గోల్డ్ కి అయితే పాజిటివ్ సైన్ అయితే కాదు. ఇప్పుడు క్రూడ్ ఇలానే హయ్యర్ లెవెల్స్ దగ్గర సస్టైన్ అయితే గోల్డ్ పడడానికి అవకాశాలు ఉంటాయని. ఇప్పుడు రెండింటి మధ్య రిలేషన్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. యూజువల్ గా స్టాక్ మార్కెట్ నెగిటివ్ గా ఉంటే గోల్డ్ పెరుగుతుంది. కానీ ఎకనామిక్ సిచ్యువేషన్స్ కానీ వీక్ గా ఉంటే మాత్రం అదే గోల్డ్ పడుతూనే ఉంటది కూడా. స్టాక్ మార్కెట్ పడుతూ ఎకనామిక్ సిచ్యువేషన్స్ వీక్ అవ్వడంతో మనకి గోల్డ్ అండ్ సిల్వర్ లో డిక్లైన్ అయితే మాత్రం చూడగలుగుతున్నాం. హౌవెవర్ క్రూడ్ ఆయిల్ కూడా పెరుగుతుంది. ఇది ఇంకొంచెం మార్కెట్స్ ని నెగిటివ్ సైడ్ అయితే మాత్రం డ్రాగ్ చేయడానికి అవకాశాలు అయితే మాత్రం ఉంటాయి. కరెంట్లీ క్రూడ్ ప్రైస్ ఎందుకు పెరుగుతుంది, ఎందుకు బ్రెంట్ ఆయిల్ 5% వరకు స్పైక్ అయింది, క్రూడ్ ఆయిల్ WTI మనకి 4.38% వరకు స్పైక్ అవ్వడానికి కారణాలు ఏంటి, క్రూడ్స్ రెండు కూడా ఎందుకు స్పైక్ అవుతున్నాయనంటే ఎస్టర్డే ఈవినింగ్ నుంచి జరిగిన పాయింట్స్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కొంచెం అర్థమవుతుంది. ఫస్ట్ వన్ వచ్చేసరికి ట్రంప్ అయితే మాత్రం మార్నింగ్ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ అప్డేట్ ఏంటంటే మార్నింగ్ ప్రీ మార్కెట్ లో మనం చూస్తుంది ఇది. బట్ ఈ ట్వీట్ అనేది ఎస్టర్డే ఈవినింగే చేశాడు. అతను ఏం చేశాడంటే ఇక్కడి నుంచి స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ లో ఏ కమర్షియల్ షిప్ మీద అయినా ఇరాన్ మిసైల్ వేసినా, సేమ్ టైం ఇరాన్ రాకెట్ వేసినా, డ్రోన్ వేసినా, ఎనీ అదర్ వెపన్ తో కానీ హిట్ చేసినా కూడా రెటైలిటరీ మాక్సిమం అటాక్స్ అయితే చూస్తామని చెప్తున్నారు. రెటైలిటరీ అటాక్స్ అంటే ఏంటో తెలుసా? నువ్వు నా మీద అటాక్ చేసావంటే మాత్రం తిరిగి నేను నీ మీద అటాక్ చేస్తా. ఈసారి చిన్న ఓటింగ్ దాన్ని చేంజ్ చేశారు. తిరిగి నీ మీద అంటే నీ వెపన్స్ పైన లేదా నీ మిలిటరీ ప్లేసెస్ పైన, మిలిటరీ సోర్సెస్ పైన కాదు. ఈసారి అటాక్ అనేది నువ్వు లెట్స్ ఎన్ ఎగ్జాంపుల్ కమర్షియల్ షిప్ మీద నువ్వు స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ దగ్గర అటాక్ చేసావా అని అనుకో, నేను ఇక్కడి నుంచి అయితే మొత్తం నీ పవర్ ప్లాంట్ మీద అటాక్ చేస్తా. డ్రోన్ తో అటాక్ చేసావు అనుకో, నేను ఇక్కడి నుంచి నీ బ్రిడ్జ్ పైన అటాక్ చేస్తా. అంటే నీ యొక్క ఇన్ఫ్రాస్ పైన నేను అటాక్ చేస్తానని చెప్పి క్లియర్ గా అతనైతే మాట్లాడడం జరిగింది. ఎప్పుడైతే ఇన్ఫ్రాస్ పైన అటాక్ చేస్తాననే థ్రెట్ ఇచ్చారో ఇమీడియట్ గా మార్కెట్స్ పానిక్ అయినాయి. క్రూడ్ ఆయిల్ బిగ్ వేలో స్పైక్ అవడం జరిగింది. ఇది ఎస్టర్డే ఈవినింగ్ జరిగింది. ఓకే, దీని తర్వాత ఇరాన్ వాళ్ళు దీనికి రిప్లై కూడా ఇచ్చారు. ఇరాన్ చెప్తున్న దాని ప్రకారంగా మా పైన కానీ మా ఇన్ఫ్రాస్ పైన కానీ మీరు కానీ అటాక్ చేయడం మొదలు పెడితే మాత్రం మేము ఎట్ ఎనీ కాస్ట్ మీ యొక్క ఈ ఆయిల్ ఎక్స్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో కంప్లీట్ గా ఆపేస్తాం. ఆయిల్ ఎక్స్పోర్ట్స్ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ దగ్గర ఆగదు, రెడ్ సీ దగ్గర కూడా ఆగుతుంది. అటాక్స్ మా సైడ్ నుంచి గల్ఫ్ కంట్రీలో ఉన్న ప్రతి ఒక్క ఇన్ఫ్రా పైన మొదలవుతుంది. మేము అటాక్ చేయడం మొదలు పెట్టాము అని అంటే మాత్రం మళ్ళీ యుఎస్ వాళ్ళకైతే మాత్రం ఇంకా ఎకనామిక్ పరంగా ప్రెజర్ పెరగడానికి అవకాశాలు ఉంటాయని ఇరాన్ కూడా ఒక బిగ్ వేలో అయితే మాత్రం స్టేట్మెంట్ చేసింది. ఎప్పుడైతే సీరియస్ కన్సర్న్స్ ఇంకా రైజ్ అవుతున్నాయని అర్థమైందో ఇమీడియట్ గా మార్కెట్స్ లో అయితే మాత్రం ఫాల్ రావడం స్టార్ట్ అయింది, క్రూడ్ ఆయిల్ పెరగడం స్టార్ట్ అయింది. ఇది ఈ రోజు మార్నింగే మాట్లాడుకున్నాం కదా అని అనొచ్చు. ఎస్, దీని తర్వాత ఇంకో అప్డేట్ కూడా వచ్చింది. అదేంటంటే యుఎస్ వాళ్ళు బేసిక్ గా మీకు ఒకటి చెప్పాను గుర్తుందా, ట్రంప్ ఏదైనా ఇక మీద యుద్ధం పైన ఏదైనా డెసిషన్ తీసుకోవాలన్నా కూడా, దానికి బడ్జెట్ కావాలన్నా కూడా కాంగ్రెస్ లో ఓటింగ్ అప్రూవల్స్ తెచ్చుకోవాలని ఎస్టర్డే తను అప్రాక్సిమేట్లీ $73 బిలియన్ అమౌంట్ అనేది రేస్ చేయడం కోసం ఓటింగ్ పెడితే 216 ఓట్లు అతనికి ఫేవరబుల్ గా వచ్చినాయి, 214 ఓట్లు అతనికి అగేన్స్ట్ గా వచ్చినాయి. ఫేవరబుల్ గా వచ్చే ఓట్స్ కొంచెం ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మోస్ట్లీ ఆ బిల్ పాస్ అవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. బిల్ ఎందుకు పాస్ చేస్తున్నారంటే ఇరాన్ పైన యుద్ధం చేయడానికి. ఇప్పటికే 3,70,000 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్స్ రిలేటెడ్ గా అయితే మాత్రం దాన్ని ఖర్చు పెట్టారు. ఇప్పుడు అంటే 3,70,000 కోట్ల రూపాయలు అయితే మాత్రం ఇరాన్ పైన యుద్ధం చేయడానికి ఖర్చు పెట్టారు. ఇప్పుడు 9 లక్షల కోట్ల రూపాయలు అయితే మాత్రం ఫండ్ రైజ్ చేస్తానని చెప్తున్నారు. కరెంట్లీ ఈ ఫండ్ ఏదైతే 9 లక్షల రూపాయలు ఫండ్ రైజ్ చేస్తానని చెప్పారో ఇది మేజర్ గా అయితే మాత్రం నెగిటివ్. బేసిక్ గా యుఎస్ కి ప్రెజర్ తీసుకొస్తుంది, కానీ అంటే ఎకనామిక్ పరంగా డెట్ పెంచి వాళ్ళ మీద ప్రెజర్ పెరుగుతుంది. బట్ కాకపోతే అటాక్ చేయడం కోసం ఇంత ఫండ్ రైజ్ చేయడం వల్ల అటాక్స్ కంటిన్యూ అవుతాయని ఎక్స్పెక్టేషన్స్ మార్కెట్ లో రైజ్ అవుతున్నాయి. అందుకే క్రూడ్ ఆయిల్ వచ్చేసరికి $98-99 వెళ్ళిపోయింది. ఇది మార్కెట్స్ ని కొంచెం నెగిటివ్ గా ఫియర్ అయితే మాత్రం క్రియేట్ చేస్తుంది. ఈవెన్ ఎస్టర్డే ఒక రిపోర్ట్ కూడా వచ్చింది,
జూన్ 22 అంటే జూలై 22 అంటే ఎస్టర్డే ఓన్లీ 18 విజిల్స్ మాత్రమే స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచి క్రాస్ అయినాయంట. ఎంట్రీ ఏమో 9, ఎగ్జిట్ ఏమో 9. అంతకు ముందైతే జూన్లో 51 విజిల్స్ అండ్ జూన్ 22కి జూన్ 25 అయితే 82 విజిల్స్ కూడా వెళ్ళాయి. 82 ఎక్కడ, 18 ఎక్కడ, ఆల్మోస్ట్ 70 to 80% వరకు డిక్లైన్ అయిపోయినాయి. ఎప్పుడైతే స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచి వెళ్తున్న కమర్షియల్ షిప్స్ ట్రావెలింగ్ అనేది కంప్లీట్ గా ఆగిపోయిందో ఇది కూడా మార్కెట్స్ లో పానిక్ సిచ్యువేషన్స్ అయితే మాత్రం క్రియేట్ చేస్తుంది. ఇదిలా ఉంటే ట్రంప్ అయితే మాత్రం ఫార్మాసిటికల్స్ మీద 100% టారిఫ్ అంటున్నాడు, కెనడా పైన ఒక 50% టారిఫ్ అంటున్నాడు, యుఎస్ డెట్ పెరిగిపోతుంది, యుఎస్ 10 years బాండ్ ఈల్డ్ అయితే మాత్రం ఆల్ టైమ్ హైక్ వెళ్తుంది. దీనివల్ల మార్కెట్లో ఇంకొంచెం పానిక్ సిచ్యువేషన్స్ క్రియేట్ అవుతున్నాయి. వీటికి మన ఇండియన్ కంపెనీస్ ఒక బిగ్ వెయిటేజ్ కంపెనీస్ లైక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, కోటక్ బ్యాంక్, ఇప్పుడు ఇన్ఫోసిస్ కంపెనీ ADR 5% గ్యాప్ డౌన్ చూపెడుతుంది, ఇండిగో కంపెనీ లాసెస్ పోస్ట్ చేస్తున్నాయి. మన ఎర్నింగ్స్ కూడా అంత ఎక్స్పెక్టెడ్ గా రాకపోవడంతో మన మార్కెట్స్ లో కూడా ఇంపాక్ట్ అనేది కొంచెం ఎక్కువగా కనపడుతుంది. ఇప్పుడు రైట్ నౌ టెక్నికల్ గా దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? మార్కెట్స్ లో ఫాల్ వస్తుంది అని చెప్పి మనకి డేటా పాయింట్స్ అని అర్థమవుతున్నాయి, కానీ ఫాల్ ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అని మనం ఎలా అర్థం చేసుకోవాలి? దానికే టెక్నికల్ అనాలిసిస్ మనకు కావాలి. యాజ్ పర్ టెక్నికల్ అనాలిసిస్ మనం చూసుకుంటే యాజ్ ఆఫ్ నౌ అయితే మాత్రం నిఫ్టీ 50కి అయితే మాత్రం 23,800 ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ అయితే మాత్రం ఉంది. ఎనీథింగ్ ఈ 23,800 సపోర్ట్ లెవెల్ ఏదైతే ఉందో ఇదే నేను ఎందుకు చెప్తున్నాను, ప్రతిసారి 23,800 అనే ఎందుకు చెప్తున్నాను, ఎందుకంటే ఫెబనోకి లెవెల్ని పట్టుకొని నేను లాస్ట్ టైం ఫాల్ ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిందో ఆల్మోస్ట్ February 3rd నుంచి అండ్ ఫాల్ ఎక్కడ ఎండ్ అయిందో ఆ హై టు లో నేను డ్రా చేసుకుంటే దానికి ఆల్మోస్ట్ 0.38% అంటే 38.2% లైన్ అనేది ఫెబనోకి రీట్రేస్మెంట్ కి 23,800 కనపడుతుంది. సో బ్రేకింగ్ 23,800 లీడ్స్ టు మోర్ ఫాల్. ఎనీథింగ్ ఈ 23,800 లెవెల్ బ్రేక్ అయితే రేపు మేబీ మనం ఫాల్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బహుశా రేపు ఫ్రైడే కాబట్టి వీకెండ్ యొక్క ఇంపాక్ట్ కూడా కొంచెం ఉంటుంది కాబట్టి ఎనీథింగ్ ఈ 23,800 లెవెల్ బ్రేక్ అయినప్పుడే మనం ఫాల్ ఎక్స్పెక్ట్ చేయగలుగుతాం. నా పాయింట్ ఆఫ్ వ్యూలో అది బ్రేక్ అయితే మాత్రం మేబీ ఫర్దర్గా డిక్లైన్ చూడడానికి ప్రాబబిలిటీస్ ఉంటాయి అనేది నా పర్సనల్ ఒపీనియన్. దిస్ ద ఫస్ట్ పాయింట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. ఇంకోటి ఇంతకు ముందు నేను ఒక న్యూస్ కూడా చూశాను, ఇరాన్ వాళ్ళు కంప్లీట్గా యూఎస్ వాళ్ళు పెట్టే ఏ ప్రపోజల్ అయినా కూడా మేము ఇప్పుడు చేసుకోవాలనుకోవట్లేదు, వాళ్ళతో డీల్కి అయితే మొత్తం మేము రెడీగా లేమని ఇరాన్ అనౌన్స్ చేసినట్టు కూడా అప్డేట్ వచ్చింది. సో ఈ పర్టికులర్ రీజన్స్ వల్ల ఇరాన్ తీసుకున్న నిర్ణయాల వల్ల యుఎస్ పెంచిన బడ్జెట్స్ వల్ల కూడా మార్కెట్లో ఫియర్ని పెంచుతుంది, కానీ అండర్ పెర్ఫార్మెన్స్ చేస్తుందని 23,800 లెవెల్ బ్రేక్ అయినప్పుడు మీరు ఫర్దర్గా కన్ఫర్మేషన్స్కి వెళ్ళొచ్చు అనేది నా పర్సనల్ ఒపీనియన్. ఇది నిఫ్టీ 50 రిలేటెడ్గా మార్కెట్స్లో నా వ్యూ అయితే మాత్రం. వెన్ ఇట్ కమ్స్ టు ద బిట్ కాయిన్, కరెంట్లీ బిట్ కాయిన్ 65,500 దగ్గర ఉంది. ఎప్పుడైతే డౌ ఫ్యూచర్స్, నాస్డాక్ ఫ్యూచర్స్ కరెక్షన్ అవుతున్నాయో సో మనం అనుకున్న సపోర్ట్ లెవెల్ రీటెస్ట్ చేస్తుందని అనుకునేది ఏదైతే ఉందో అది బ్రేక్ చేసినట్టు కనపడుతుంది. బట్ ఎనీథింగ్ 65,500 లెవెల్ కానీ ఒకవేళ కానీ డౌన్ సైడ్ కానీ బ్రేక్ చేయగలిగితే మేబీ అది ఫర్దర్గా డిక్లైన్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఈరోజు డే ఎండ్ అయ్యేసరికి లేదా ఈ సపోర్ట్ లెవెల్ 1 hour టైం ఫ్రేమ్తో బ్రేక్ చేసినా కూడా స్లోగా మనం 64,000 వరకు ఫాల్ చూడొచ్చు. సో ఇఫ్ ఇట్ బ్రేక్ 65,500 వీ కెన్ ఎక్స్పెక్ట్ ఇట్ అప్ టు 64,400. ఒకవేళ కానీ 65,500 కానీ బ్రేక్ చేయకపోతే మాత్రం ఇక్కడ రీటెస్ట్ చేసి మళ్ళీ పైకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఎంతవరకు we might see move up to 72,000 also. సో బిట్ కాయిన్ రిలేటెడ్గా మీరు ఎవరైనా కానీ బీరిష్ టర్న్ అవ్వాలనుకుంటే మాత్రం ఈ లెవెల్ బ్రేక్ అయితేనే మీరు ఎక్స్పెక్ట్ చేయండి, బ్రేక్ అవ్వకపోతే మాత్రం అంత ఫాస్ట్గా ఎక్స్పెక్ట్ చేయొద్దు. గోల్డ్ పరంగా అంటారా, నా వ్యూ సో క్రూడ్ ప్రైస్ ఇంకా 100 above అలా స్పైక్ అవుతుంటే మాత్రం గోల్డ్ రిలేటెడ్గా మోస్ట్లీ మనం ఇంకా అండర్ పెర్ఫార్మెన్స్ చూసే ఛాన్స్ ఉంటుంది, కానీ బిగ్ క్రాష్ కనబడదు. ఎందుకంటే ఈ న్యూస్ అప్డేట్స్ అనేది ఆల్రెడీ మార్కెట్స్లో ఉన్నవేగా. మరి క్రాష్ ఎప్పుడు కనబడుతుందో తెలుసా, ఎప్పుడైనా కానీ యుఎస్ కానీ ఇండియా కానీ ఇంట్రెస్ట్ రేట్స్ని హైక్ చేయడం మొదలు పెట్టిందంటే మాత్రం మేబీ అప్పుడు గోల్డ్లో బిగ్ క్రాష్ మనం చూడడానికి ఛాన్స్ ఉంటుంది. కరెంట్లీ గోల్డ్ అయితే మాత్రం ఈ రేంజ్ నేను మీకు డ్రా చేస్తాను చూడండి, 4,200 నుంచి 3,960 ఈ రేంజ్లోనే మోస్ట్లీ గోల్డ్ అయితే మాత్రం కన్సాలిడేట్ అవ్వచ్చు. ఎనీథింగ్ ఈ రేంజ్ కానీ డౌన్ సైడ్ బ్రేక్ అయినా, ఈ రేంజ్ కానీ అప్ సైడ్ మూమెంటం ఇచ్చినా కూడా మనం మూవ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ రేంజ్ అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ బ్రేక్ అవ్వకపోతే మాత్రం అంత ఫాస్ట్గా మనం మూవ్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేమనేది నా పర్సనల్ ఒపీనియన్. కరెంట్లీ గోల్డ్ అయితే మాత్రం షార్ట్ టర్మ్ ఈ ప్రెజర్, ఈ క్రూడ్ ఆయిల్ మీద ప్రెజర్ ఉన్నంత వరకు గోల్డ్లో షార్ట్ టర్మ్ ఫాలే కనపడుతుంది అనేది నా ఒపీనియన్. వెన్ ఇట్ కమ్స్ టు ద సిల్వర్, సేమ్ 60 సైకలాజికల్ నెంబర్, అది బ్రేక్ అవ్వలేదు. బ్రేక్ అయితే 63.5 మనం అనుకున్నాం ఎస్టర్డే, సో అది బ్రేక్ అవ్వలే. టెక్నికల్గా అయితే మాత్రం 60 దగ్గర నుంచి రివర్సల్ వస్తుంది.
మేబీ ఒకవేళ అదే రివర్సల్ ఉంటే 56.5 56 వరకు మేబీ మనం స్లోగా సిల్వర్లో డిక్లైన్ చూడడానికి ప్రాబబిలిటీస్ అయితే మాత్రం ఉంటాయి. గోల్డ్, సిల్వర్, బిట్ కాయిన్ సేమ్ టైం వీటితో పాటు ఇప్పుడున్న స్టాక్స్ ఎన్విరాన్మెంట్లో ఫర్దర్గా ఫాల్ వస్తుంది అనే ఆలోచన కానీ మీకు ఉంటే మాత్రం సో అంటే ఒక ఆపర్చునిటీగా తీసుకోవచ్చు గ్లోబల్ పరంగా టెక్ రిలేటెడ్ స్టాక్స్లో మీరు అనుకుంటే. కింద కామెంట్ బాక్స్లో నేను డెల్టా ఎక్స్చేంజ్ రిఫరల్ లింక్ ఇస్తున్నా. డెల్టా ఎక్స్చేంజ్ రిఫరల్ లింక్ క్లిక్ చేసి కానీ మీరు అకౌంట్ ఓపెన్ చేసుకుంటే యుఎస్ టెక్ స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, ఏషియన్ టెక్ స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, సేమ్ టైం గోల్డ్ అండ్ సిల్వర్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు, బిట్ కాయిన్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. అన్నిటిలో కూడా మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి వన్ ప్లాట్ఫామ్ సరిపోతుంది. ఈ ప్లాట్ఫామ్ అకౌంట్ ఓపెనింగ్ 5 minutesలో కంప్లీట్ అవుతుంది. ఎవరైనా ఓపెన్ చేసుకుందాం అనుకుంటే కింద నేను కామెంట్ బాక్స్లో పెట్టినా ఆ లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. ఇది ఎలా యూజ్ చేయాలి తెలియకపోతే దాని కింద నేను వీడియో ఎలా చూడాలో కూడా పెట్టాను నేను. ఆ లింక్ క్లిక్ చేసి మీరు వీడియో చూస్తే ఆటోమేటిక్గా ఈ అకౌంట్ ఎలా యూజ్ చేయాలో కూడా మీకు అర్థమవుతుంది. నా కమింగ్ టు ద పాయింట్, ఇంపార్టెంట్ స్టాక్స్ గురించి మాట్లాడాలి. అందులో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఇన్ఫోసిస్ గురించి మనం మాట్లాడాలి. ఈరోజు కరెంట్లీ ఏడిఆర్ పరంగా ఇన్ఫోసిస్ చూస్తే 5.1% ఏడిఆర్ కరెక్షన్ చూపెడుతుంది. ఇప్పుడు రైట్ నౌ 4.85%. నేను రిఫ్రెష్ చేసిన తర్వాత చూస్తే క్లోజ్ టు 5%. ఏడిఆర్ 5% కరెక్షన్ అయ్యేంత రిజల్ట్స్ నెగిటివ్గా వచ్చినాయా అని మీరు అనొచ్చు. ఫస్ట్ రిజల్ట్స్ 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తా. బేసిక్గా ఎర్నింగ్స్లో 2 points ఉంటాయండి. ఒకటి బ్రోకరేజెస్ పాయింట్ ఆఫ్ వ్యూ, రెండు ఇన్వెస్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. బ్రోకరేజెస్ ఎప్పుడు కూడా వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళకి కొన్ని ఎస్టిమేషన్ నెంబర్స్ ఉంటాయి. అవి కానీ బీట్ చేసి రాకపోతే మార్కెట్స్ దాన్ని నెగిటివ్గా కన్సిడర్ చేస్తాయి. రెండు ఇన్వెస్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, వాళ్ళు ప్యూర్ ఫండమెంటల్ డేటా చూస్తారు. రెండు చెప్తాను నేను మీకు. ఫస్ట్ వన్ వచ్చేసరికి లాస్ట్ క్వార్టర్లీతో కంపేర్ చేసుకుంటే 8,501 crore నుంచి 7,769 crore టాప్ లైన్ డిక్లైన్ అయింది. సిఎన్బిసి ఎస్టిమేట్ చేసిన నెంబర్ ఎంత 7,903 crore, పాజిటివ్గా రాలే. బట్ ఇట్ కమ్స్ టు ద రెవెన్యూ ఇక్కడ చూడండి, సిఎన్బిసి పోల్ చేసింది $5,127 million, $5,082, పాజిటివ్గా రాలే. నెట్ ప్రాఫిట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఐఎన్ఆర్లో చూస్తే ఎస్టిమేటెడ్ నెంబర్ని బీట్ చేసి రాలేదు. రెవెన్యూ కూడా 48,431, 48,211. ఓకే. ఎబిట్ వచ్చేసరికి 10,212, 10,163 వీక్గా వచ్చింది. మార్జిన్స్ 21.1%, 21.1. అండ్ ఇక్కడ చూడండి కరెన్సీ గ్రోత్ అయితే మాత్రం 1.8% మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తే ఇక్కడ 1% వచ్చింది. పోలింగ్ ప్రకారంగా ఎక్కడ కూడా పాజిటివ్గా రాలే. అంటే బ్రోకరేజెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు ఎస్టిమేట్ చేసిన నెంబర్స్ని బీట్ చేయలేకపోయింది. ఫస్ట్ నెగిటివ్ ఇక్కడే ఉంది. రెండు ఇన్వెస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ కొన్ని పాజిటివ్స్ ఉన్నాయి చెప్తాను. అంటే మనం అనలైజ్ చేయాలి ఇది. ఓకే. నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి 8.6% డ్రాప్ అయింది క్వార్టర్ అండ్ క్వార్టర్లో. రెవెన్యూ 3.9% డ్రాప్ అయింది. ఎబిటా 4.3% పెరిగింది. ఓకే. సో రెవెన్యూ 3.9% పెరిగింది. రెవెన్యూ పెరిగింది, ఎబిటా పెరిగింది, ఎబిట్ పెరిగింది. ఎబిట్ మార్జిన్స్ న్యూట్రల్గా వచ్చినాయి. రెవెన్యూ ఇన్ టర్మ్స్ ఆఫ్ డాలర్ చూస్తే $5,040 million నుంచి 5,082, ఇది పాజిటివ్. కాన్స్టెంట్ కరెన్సీ పరంగా చూస్తే 1.3% లాస్ట్ టైం, ఈసారి 1%. అంత నెగిటివ్ అయితే కాదు, పర్వాలేదు. లార్జ్ డీల్ టోటల్ కాంట్రాక్ట్ వాల్యూ 3.6 billion, పర్వాలే, ఇది పాజిటివ్నే. అండ్ మొత్తం ఏ రిలేటెడ్గా కంపెనీకి వచ్చిన రెవెన్యూ 8.2%, ఇది కూడా మరీ అంత వీక్ అయితే కాదు. అండ్ ఇంకోటి ఏంటంటే ఆశీష్ కుమార్ దాస్ గారిని సిఈఓగా అయితే మాత్రం డెసిగ్నేట్ చేస్తున్నట్టు అప్డేట్ ఇచ్చారు. April 1, 2027 నుంచి నెక్స్ట్ 5 yearsకి అయితే మాత్రం ఇతను ఉంటునేటట్టు అప్డేట్ అయితే మాత్రం ఉంది. ఓకే, పర్వాలేదు. ఓకే. కరెంట్లీ వచ్చేసరికి ఇప్పుడు ప్రెసెంట్ రైట్ నౌ ఇన్ఫోసిస్ యొక్క నెంబర్స్ పరంగా చూస్తే మరీ బిగ్ నెగిటివ్గా అయితే మాత్రం రాలేదు, కానీ న్యూట్రల్ విత్ నెగిటివ్గా వచ్చింది. రిజల్ట్స్ రాకముందు ఇప్పటికే ఇన్ఫోసిస్ చాలా వరకు ఫాలో అయ్యి ఉంది కాబట్టి రేపు ఇన్ఫోసిస్ కంపెనీ ఎంత ఫాలో అయినా కూడా అది రేపటి వరకే మేబీ రిస్ట్రిక్ట్ చేయడానికి అవకాశాలు ఉంటాయి. వార్ పరంగా ఇష్యూస్ ఇంకా పెరిగితే మేబీ ఇంపాక్ట్ అవ్వచ్చు. వార్ పరంగా ఇష్యూస్ అయితే యూఎస్ మార్కెట్స్ ఎఫెక్ట్ అవుతాయి. ఇన్ఫోసిస్కి మేజర్గా వచ్చే రెవెన్యూ 50% దాటి అప్రాక్సిమేట్లీ 50 to 55% అనుకుంటా, ఎగ్జాక్ట్ నెంబర్ తెలియదు, బట్ 50% దాటే. ఇన్ఫోసిస్ యొక్క 50% దాటి రెవెన్యూ అయితే మాత్రం యూఎస్ నుంచే వస్తుంది. అందువల్ల ఫియర్ అయితే మాత్రం ఉంది. ఒక పక్క నెంబర్స్ కొంచెం వీక్గా ఉండడంతో, ఇంకో పక్క వచ్చేసరికి యుఎస్ మార్కెట్స్ కూడా డ్రాప్ అవడం, గ్లోబల్ పరంగా ఎకనామిక్స్ పరంగా వీక్గా ఉంటుందని అప్డేట్ రావడంతో ఇన్ఫోసిస్ కంపెనీ ఇంకొంచెం ఫాల్ అయితే కనపడుతుంది. బట్ నా ఒపీనియన్ మరీ బిగ్ నెగిటివ్గా తీసుకునే అంత బ్యాడ్గా అయితే మాత్రం రిజల్ట్స్ రాలేదనేది నా ఒపీనియన్. ఇక్కడే ఇండిగో కంపెనీ కూడా ఉంది, దాని గురించి కూడా డిస్కస్ చేసేద్దాం మనం. ఇండిగో కంపెనీ యొక్క ఎర్నింగ్స్ పరంగా చూడండి, నాకు ఇండిగో 2 points నెగిటివ్ అనిపించినాయి కానీ తర్వాత పాజిటివ్ అనిపించినాయి. ఫస్ట్ వన్ లాస్. ఓకే. 2,176 కోట్ల నుంచి 236 కోట్లు లాస్కి వచ్చింది. ఓకే. 2,176 crore ప్రాఫిట్ నుంచి 238 crore లాస్ అనమాట. ఎప్పుడైనా లాస్ సడన్గా లాస్లోకి వస్తే మాత్రం అది నెగిటివ్, అది ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్లో.
రెవెన్యూ 20% పెరిగింది, అది పాజిటివ్. అంటే వీళ్ళకి పాసెంజర్స్ పరంగా రెవెన్యూ వస్తుంది. ఎక్కడంటే ఇక్కడ మీరు క్లియర్గా చూడండి. ఓకే, ఫోరెక్స్ లాస్ మేబీ ఉండొచ్చు. ఇక్కడ మీరు క్లియర్గా చూస్తే ఆస్క్ 2.9%, అంటే వీళ్ళ సీట్స్ ఫిల్అప్ 2.9% ఇంకా పెరిగిందంట. ఓకే, దట్ ఈస్ అన్ పాజిటివ్, బాగానే ఉంది. రెవెన్యూ పెరిగింది అంటే ఆబ్వియస్లీ వీళ్ళు పాసెంజర్స్ ట్రావెల్ చేస్తున్నారు వీళ్ళు ఫ్లైట్స్లో. సో 2.9% ఇంకా పెరిగిందని చెప్తున్నారు, ఇది కూడా పాజిటివ్. ఈల్డ్ కూడా 21.3% పెరిగింది ఈల్డ్, అది పాజిటివ్నే. ఎబిటా వచ్చేసరికి 38% డ్రాప్ అయింది. ఎబిటా మార్జిన్స్ 13.3%, హాఫ్ అయిపోయింది. సో ఎందుకు అంతలో డ్రాప్ అయిపోయి ఉండొచ్చు? ఎక్స్పెన్సెస్ బాగా పెరగచ్చు. దానికి కారణం కూడా ఇక్కడ చెప్పారు చూడండి. ఎయిర్ క్రాఫ్ట్ ఫ్యూయల్ ఎక్స్పెన్సెస్ 5,833 కోట్ల నుంచి 10,833 కోట్లు ఫ్యూయల్ కాస్ట్ పెరిగిపోయింది. మరి రీసెంట్గా వార్ టెన్షన్స్ పెరిగినాయిగా, క్రూడ్ ఆయిల్ పెరిగింది, దానివల్ల ఫ్యూయల్ కాస్ట్ పెరిగినప్పుడు ఆబ్వియస్లీ లాస్ ఉంటుంది. ఫోరెక్స్ పరంగా చూసుకున్న 147 కోట్ల నుంచి 83 కోట్లకు వచ్చేసింది. ఓకే, 147 కోట్లు లాస్ నుంచి 83 కోట్లు లాస్కి వచ్చింది. ఓకే, ఇది పర్వాలేదు. నార్మల్గా చూసుకుంటే రెవెన్యూ పరంగా చూసుకుంటే నెగిటివ్ లాస్ ఉంది కాబట్టి. ఈ వార్ సిచ్యువేషన్స్ ఎలానే కంటిన్యూ అయితే మాత్రం ఇండిగో కంపెనీ మీద ఇంకా ప్రెజర్ కనపడుతుంది. కానీ కంపెనీ వచ్చిన రెవెన్యూ అంటే వీళ్ళు పాసెంజర్స్ని లూజ్ అవ్వలే, మార్కెట్ షేర్ని లూజ్ అవ్వలేదు. అయితే వీళ్ళకి ఎక్కడ ఎక్స్పెన్సెస్ పెరిగిపోయినాయి. ఆయిల్ ప్రైజెస్ పెరిగినప్పుడు ఫ్లైట్స్ అనేవి తక్కువ చేసుకోలేరు కదా, ఆ ఎక్స్పెన్సెస్ పెరిగిపోవడమే వీళ్ళకి లాస్ అయితే వచ్చింది. సో నెంబర్స్ పరంగా అయితే మొత్తం స్టాక్ పడితే ఆపర్చునిటీగా తీసుకోవచ్చు ఇలాంటి కంపెనీస్కి అయితే మాత్రం. ఓకే, సో ఇది మెయిన్ పాయింట్. అయితే నేను ఇప్పుడు చెప్పిన ఇన్ఫోసిస్, ఇండిగో ఈ రెండు కూడా నెంబర్స్ మాత్రం అనలైజ్ చేశాను. ఎస్టిమేటెడ్ నెంబర్స్ అంటే ఫ్యూచర్ గైడెన్స్ నేను చూడలే. ఫ్యూచర్ గైడెన్స్ రేపు మార్నింగ్ వస్తే మాత్రం చెప్తాను. బట్ ఇప్పటి వరకు ఉన్నవైతే మాత్రం మరీ బిగ్ నెగిటివ్ అనుకున్నవైతే కాదు. కాకపోతే ఎస్టిమేటెడ్ నెంబర్స్ తగ్గట్టుగా రాకపోవడంతో అవి ఇప్పుడు కరెక్షన్ అవుతున్నాయి. వచ్చిన కరెక్షన్ ఆపర్చునిటీగా తీసుకోవాలంటే ఇలా అనలైజ్ చేయాలి. ఓకే, నా కమింగ్ టు ద అదర్ స్టాక్స్, 1 by 1 రిమైనింగ్ స్టాక్స్ మాట్లాడుకుందాం. మదర్సన్, ఈరోజు మదర్సన్ 1.3% పెరిగింది. మదర్సన్ 1.3% పెరగడానికి కారణం ఏంటంటే ఈవెన్ సోనా BLW ప్రెసిషన్ ఫోర్జింగ్స్ కూడా పెరిగింది. ఈ రెండు కూడా యూరోప్కి ఎక్కువగా వీళ్ళ స్పేర్ పార్ట్స్ని సప్లై చేస్తుంటారు. బేసిక్గా మదర్సన్కి 33% రెవెన్యూ యూరోప్ నుంచి వస్తుంది. సోనా కామ్స్టర్ అని చెప్పి ఒక కంపెనీ ఉంది, వాళ్ళు కూడా యూరోప్ నుంచి ఆల్మోస్ట్ 51% వరకు రెవెన్యూ అయితే వస్తుంది. ఈ రెండు కంపెనీస్ యూరోప్ దగ్గర నుంచి సంపాదిస్తున్నాయి కదా డబ్బులు. యూరోప్ రిలేటెడ్గా ఏదైనా పాజిటివ్ వస్తే ఈ రెండింటికి పాజిటివే కదా. ఎస్, పాజిటివ్ వచ్చింది. ఏంటా పాజిటివ్? వీళ్ళు యూరోపియన్ వాళ్ళు కార్ సేల్స్ డేటా రిలీజ్ చేశారు. కార్ సేల్స్ డేటా ఏదైతే రిలీజ్ చేశారో 13% year-on-year గ్రోత్ చూపించారు. అక్టోబర్ 2023లోనే ఆ గ్రోత్ కనిపించింది. మళ్ళీ దాని తర్వాత ఇప్పుడే అంత గ్రోత్ కనిపించడం. జూన్లో 1.41 మిలియన్ యూనిట్స్ని సేల్ చేశారంట. సో యూరోప్ యొక్క ఎకానమీ బాగుంటే, యూరోప్లో సేల్స్ బాగైతే స్పేర్ పార్ట్స్ ఎక్కువగా డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు. అందువల్ల ఈ రెండు కంపెనీస్కి అయితే మాత్రం బిగ్గెస్ట్ పాజిటివ్. ఈవెన్ సోనా కామ్స్టర్ వాళ్ళు అయితే మాత్రం బ్యాటరీ ఎలక్ట్రిక్ వెహికల్స్ ని సేల్ చేయడం కోసం అక్కడ ఒక కంపెనీలో 51% స్టేక్ కూడా తీసుకున్నారు. అక్కడ ఒక కంపెనీతోనైతే మాత్రం MOU కూడా సైన్ చేసుకున్నారు. బ్యాటరీ ఎలక్ట్రిక్ వెహికల్స్ యొక్క సేల్స్ అయితే మాత్రం యూరోప్ లో 51% పెరిగింది. సో దీనివల్ల ఈ కంపెనీస్ రెండు కూడా ఈ రోజు పాజిటివ్ గా మూవ్ అవడం చూడగలిగాం. డాక్టర్ రెడ్డిస్ కంపెనీ 2% డిక్లైన్ అయింది యాక్చువల్ గా. సో బట్ నార్మల్ గా ఓపెన్ అయితే 4% గ్యాప్ డౌన్ తో ఓపెన్ అయింది. ఫస్ట్ నెంబర్స్ చూద్దాం. 8,572 నుంచి 8,100 crore. ఓకే, 25% నుంచి 11%. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ హెవీగా డిక్లైన్ అయింది. నెంబర్స్ చూస్తే 1410 crore నుంచి 436 crore, బాగా డ్రాప్ అయిపోయింది. దానికి కారణం ఏంటనేది నేను మీకు చెప్తాను. బేసిక్గా వీళ్ళు ఒక డ్రగ్, ఓకే చెప్తాను నేను మీకు క్లియర్గా. ఇది లాస్ట్ టైం ఎక్స్ప్లెయిన్ చేశాను, బట్ నార్మల్గా నేను మీకు చెప్తాను. సో వీళ్ళు డాక్టర్ రెడ్డిస్ వాళ్ళు అయితే మాత్రం ఇగోండి సెమాల్గ్లూటైడ్ అని చెప్పి ఒక డ్రగ్ ఉంది. ఓకేనా, ఆ డ్రగ్కి బేసిక్గా పేటెంట్ రైట్స్ కంప్లీట్ అయిపోయినాయి. ఇగోండి నోవో నార్డిస్క్ అని డానిష్ డ్రగ్ మేకర్ వాళ్ళది పేటెంట్ది కంప్లీట్ అయిపోయింది. అలా కంప్లీట్ అయిపోతే జనరిక్ మెడిసిన్ అయిపోతుంది. లెట్స్ సే ఎగ్జాంపుల్, ఎవరైనా ఒక మెడిసిన్ కనిపెట్టారు అనుకోండి, వాళ్ళే ఆ మెడిసిన్ని ప్రొడక్షన్ చేసి సేల్ చేయడం అవుతుంది. ఆ రైట్స్ అన్ని వాళ్ళకే. వన్స్ వాళ్ళకి ఆ రైట్స్ అంటే ఆ లైసెన్స్ ఎక్స్పైర్ అయిపోయింది అనుకోండి, ఆ ఫార్ములాని ఎవరైనా కాపీ చేసి అమ్ముకోవచ్చు. దాన్ని జెనరిక్ మెడిసిన్స్ అంటారు అనమాట. ఆ లైసెన్స్ వీళ్ళు పొందారు. ఓకేనా, సో డాక్టర్ రెడ్డిస్ వాళ్ళు జెనరిక్ మెడిసిన్ యొక్క ఫార్ములాని కొంత అమౌంట్ పే చేసుకొని తెచ్చుకున్నారు. ఓకే, ఇంతవరకు బాగానే ఉంది. అయితే దాని ద్వారా వాళ్ళకి సేల్స్ ఇంతకు ముందు వాళ్ళు క్వార్టర్లీ రిజల్ట్స్ లో చెప్పినప్పుడు 12 మిలియన్ పెన్స్ ని మేము సేల్ చేస్తామని చెప్పారు. కానీ వీళ్ళకి ఏం జరిగిందంటే ప్రొడక్షన్ టైంలోని చూస్తున్నప్పుడు కొన్ని క్వాలిటీ ఇష్యూస్ వచ్చినాయి. అప్పుడు డాక్టర్ రెడ్డి జెన్యున్గా ఒప్పుకుంది, క్వాలిటీ ఇష్యూస్ ఉన్నాయి, ఇంత తొందరగా దీన్ని మేము రెడీ చేయలేము, దీన్ని మేము లాస్ట్ టైం చెప్పినట్టు 12 మిలియన్ పెన్స్ని సేల్ చేయలేము, 6 మిలియన్ to 7 మిలియన్ పెన్స్ మాత్రమే ఇప్పుడు సేల్ చేయగలుగుతామని అప్డేట్ ఇచ్చింది. ఎప్పుడైతే అప్డేట్ ఇచ్చిందో ఇమీడియట్ గా డాక్టర్ రెడ్డిస్ కంపెనీ ఫాలో అవడం స్టార్ట్ అయింది. ఇది ఎప్పటి నుంచో ఫాలో అవుతుంది, అందుకే ఈ రోజు అంతగా ఫాలో అవ్వలేదు. ఇప్పుడు అర్థమైందా?
నెగిటివ్ రిజల్ట్స్ అంతలా వచ్చినా కూడా ఎందుకు ఫాలో అవ్వలేదు, బికాజ్ ఆల్రెడీ ఆ న్యూస్ తెలుసు కాబట్టి. బట్ స్టిల్ బ్రోకరేజెస్ చెప్తున్న దాని ప్రకారంగా ఎప్పటికీ కూడా సేల్ తగ్గుతునేటప్పుడు, వాళ్ళకి రెవెన్యూస్ తగ్గుతునేటప్పుడు అండ్ అలానే నెట్ ప్రాఫిట్స్ మీద కూడా ఇంపాక్ట్ పడుతుంది, ఆపరేటింగ్ ఇన్కమ్ పైన కూడా ఇంపాక్ట్ పడుతుంది. సో దానివల్ల జేపీ మోర్గన్ వాళ్ళు అండర్ వెయిట్ ఇస్తూ కంపెనీ పైన టార్గెట్ ప్రైస్ ని 1200 నుంచి 1100కి తగ్గించారు. అండ్ అంతేకాదు సమ్ అదర్ బ్రోకింగ్ కంపెనీస్ కూడా ఈ కంపెనీ మీద రేటింగ్ ఏజెన్సీస్ వాళ్ళు అయితే మొత్తం సిటీ వాళ్ళు అయితే సెల్ టార్గెట్ ఇచ్చారు, జెఫరీస్ వాళ్ళు కూడా అండర్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. మెజారిటీ ఆఫ్ ద బ్రోకింగ్ ఏజెన్సీస్ అన్ని కూడా నెగిటివ్ గా ఇచ్చినాయి. కానీ రిజల్ట్స్ రాకముందు ఈ స్టాక్ హెవీగా ఫాలో అవడంతో ఈ రోజు అంతగా రియాక్ట్ అవ్వలేదు. ఇలాంటి కంపెనీస్ లోని ఆఫ్టర్ హ్యూజ్ ఫాల్ అంటే డిసెంబర్ వరకు వీళ్ళకి ఇలానే ప్రెజర్ ఉంటుంది. నెక్స్ట్ 2 నెలలు 3 నెలలు పెరిగిపోతుందని ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు. నెక్స్ట్ 1 to 2 years లో మళ్ళీ పెరుగుతుందని అనుకుంటే అప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. డిసెంబర్ నుంచి పూర్తి స్థాయిలో ఉన్న నెగిటివ్ అప్డేట్ కాదుగా, డిసెంబర్ నుంచి మళ్ళీ సేల్స్ పెరిగితే అంటున్నారుగా, అది పాజిటివ్, నెగిటివ్ అయితే కాదు. వెన్ ఇట్ కమ్స్ టు ఇన్ఫోసిస్ చెప్పేశాను ఆల్రెడీ, ఇండిగో ఆల్రెడీ చెప్పేశాను. సిప్లా కంపెనీ ఈరోజు 1.5% డ్రాప్ వచ్చింది. ఈవెన్ సిప్లా కూడా ఎస్టిమేటెడ్ నెంబర్స్ ని బీట్ చేసి రాలేదని నేనైతే అనుకుంటున్నా. ఈవెన్ నెంబర్స్ చూడండి, 6,957, 7,119 crore టాప్ లైన్ బాగానే పెరిగింది, అంటే ఆర్డర్స్ బాగానే ఉన్నాయి వీళ్ళకి. కానీ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ ఎక్స్పెన్సెస్ పెరిగాయని చెప్తున్నారు, 26% నుంచి 17% డ్రాప్ అయిపోయింది. నెట్ ప్రాఫిట్ కూడా 1292 crore నుంచి 786 crores డ్రాప్ అయిపోయింది. బోటమ్ లైన్ ఆపరేటింగ్ ప్రాఫిట్ ఇన్కమ్ రెండు డిక్లైన్ అవ్వడంతో మనం సిప్లా కంపెనీలో డ్రాప్ అయితే చూసాం. టీమ్ మీరు ఇంకా వీడియో చూస్తున్నారంటే మన ఇస్తున్న నాలెడ్జ్ మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నా. వీడియోకి ఒక లైక్ చేసి వీడియోని అయితే మొత్తం కంటిన్యూ చేయండి. ఓకే, నౌ కమింగ్ టు ద ఇండస్ ఇండియన్ బ్యాంక్. ఇండస్ ఇండియన్ బ్యాంక్ నెంబర్స్ పాజిటివ్ గానే ఉన్నాయి. ఓకే, కానీ ఎందుకు పడింది క్లారిటీగా చెప్తాను నేను మీకు. ఇండస్ ఇండియన్ బ్యాంక్ ఫస్ట్ నెంబర్స్ చూడండి. ఓకే, నెంబర్స్ చెప్తాను, ఫస్ట్ చూడండి. 12,264, ఓకే, 11,310. నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ కొంచెం తగ్గింది, కానీ మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసింది తగ్గుతుందని. ఫైనాన్షియల్ మార్జిన్ -11 నుంచి -4, పర్వాలేదు. ఓకే, ఇక్కడ మీరు చూడండి, గ్రాస్ ఎన్పిఏ వచ్చేసరికి 3.64% నుంచి 3.25% వచ్చింది. నెట్ ఎన్పిఏ 1.12% నుంచి 0.95% డిక్లైన్ అవడం చూసాం. మీరు క్వార్టర్ అండ్ క్వార్టర్ లో చూస్తే 1% నుంచి 0.95, పెద్ద ఇంప్రూవ్మెంట్ అయితే మాత్రం లేదు, ఎసెట్ క్వాలిటీ లేవు. ఓకే, అయితే కొంతమంది బ్రోకరేజెస్ అండ్ చెప్తున్న దాని ప్రకారం ఏంటంటే జేపీ మోర్గన్ వాళ్ళు ఈ కంపెనీ మీద అండర్ వెయిట్ ఇచ్చారు, సిఎల్ఎస్ఏ వాళ్ళు డౌన్ గ్రేడ్ చేస్తూ అండర్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు, జెఫరీస్ వాళ్ళు మాత్రం బుల్లిష్ ఇచ్చారు. దానికి కారణం ఏంటంటే ఒక బ్యాంక్ యొక్క ప్రాఫిట్స్ పెరగాలి అని అంటే బేసిక్ గా కంపెనీ నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్స్ పెరగాలి. వీళ్ళు ప్రొవిజన్స్ బాగా తగ్గించేసుకున్నారు. దీని గురించి నేను మార్నింగ్ ప్రీ మార్కెట్ లో చెప్పాను. యాక్చువల్గా screener.in లో కనిపించకపోవచ్చు. ఇక్కడ చూడండి, ప్రొవిజన్స్ లాస్ట్ టైం 1484 కోట్లు, ఈసారి 1340 కోట్లు క్వార్టర్ అండ్ క్వార్టర్ లో. ఇయర్ లో 1738 కోట్లు, ఈసారి 1340 కోట్లు. ప్రొవిజన్స్ ఇయర్ లో తగ్గిపోయినాయి. ప్రొవిజన్స్ తగ్గుతున్నాయి అని అనుకోండి, ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ తగ్గిస్తున్నారని అనుకోండి, నెట్ ప్రాఫిట్ అమాంతం పెరిగిపోతుంది. ప్రొవిజన్స్ అలానే మెయింటైన్ చేస్తూ ఎసెట్ క్వాలిటీని తగ్గించుకుంటూ వాళ్ళు నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ ని పెంచుకుంటూ ఉన్నారనుకోండి, అది పాజిటివ్. ఇంకోటి నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్స్ కూడా 3.46% నుంచి 3.57% వచ్చింది. మార్జిన్స్ లో కూడా పెద్దగా ఇంప్రూవ్మెంట్ లేదు. ఆ కన్సర్న్స్ వల్ల బ్రోకింగ్ కంపెనీస్ ఏవి కూడా పాజిటివ్ అప్గ్రేడ్స్ ఇవ్వలే. అయితే షేర్ ప్రైస్ ని ఉన్నదానికన్నా కొంచెం ఎక్కువగానే షేర్ ప్రైస్ టార్గెట్ ని పెంచారు. బట్ కాకపోతే ఇప్పుడున్న ప్రైస్ కన్నా అదే తక్కువ. అంటే ఇంతకు ముందు వాళ్ళు 900 700 చెప్తే ఈసారి 800 చెప్పారు. సో బట్ కాకపోతే 800 కూడా ఇప్పుడున్న ప్రైస్ కన్నా తక్కువ ఉండబట్టి ఈరోజు కరెక్షన్ అయితే చూడగలిగాం. ఆదాని గ్రీన్ ఎనర్జీ కంపెనీలో ఈరోజు 5% డ్రాప్ కనిపించింది ఆల్మోస్ట్. ఆదాని గ్రీన్ ఎనర్జీ నెంబర్స్ చూపిస్తాను చూడండి. ఆదాని గ్రీన్ ఎనర్జీ నెంబర్స్ పరంగా చూసుకుంటే లాస్ట్ టైం ఏమో 3,800 crore, ఈసారి ఏమో 4,431. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 80 నుంచి 90% పెరిగింది. 824% నుంచి 983% పెరిగింది. కానీ ఎందుకు పడిందంటే దీని మీద క్లియర్ కట్ గా రేటింగ్ ఏజెన్సీస్ వాళ్ళు మేజర్ గా బెయిన్స్టైన్ వాళ్ళు ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. బేసిక్ గా ఆదాని గ్రీన్ ఎనర్జీ వాళ్ళు ఏం చేస్తారు, ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేస్తారు. ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేసుకున్న తర్వాత ఒక ఫిక్స్డ్ ప్రైస్ కి ఎవరో ఒకరికి అమ్ముతూ ఉంటారు. ఓకే, వీళ్ళ ఓన్ గానే. కానీ వీళ్ళు ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేస్తారని చెప్తున్నారు, కానీ సేల్ అనేది అండ్ ఆదాని ఎనర్జీ సొల్యూషన్స్ కి ఇచ్చేస్తారంట. అంటే నేను ఎలక్ట్రిసిటీ పర్ యూనిట్ ఎంత లెక్క జనరేట్ చేస్తున్నా, సో ఇగో ఈ ప్రైస్ ఫిక్స్డ్ ప్రైస్ మ్యూచువల్ అండర్స్టాండింగ్ మీద ఒక ఫిక్స్డ్ ప్రైస్ కి ఇచ్చేస్తారు. యూనిట్కి 3 రూపీస్, యూనిట్కి 4 రూపీస్. నువ్వు అలా ఇచ్చేయడం బట్టి వాళ్ళు సెల్ చేసుకునేటప్పుడు ఎంత ప్రైస్ కి అమ్ముకుంటారు, అది వాళ్ళకి బెనిఫిట్. బట్ వీళ్ళు మాత్రం ఒక ఫిక్స్డ్ ప్రైస్ కి ఇచ్చేస్తారు కాబట్టి గ్రోత్ లిమిట్ అయిపోతుంది. ఇస్ ద ఫస్ట్ వన్. వాళ్ళ కంపెనీకే కదా ఇస్తున్నారు, వాళ్ళ గ్రూప్ ఆఫ్ కంపెనీకే కదా అనొచ్చు. కానీ ఇండివిజువల్ గా స్టాక్ మార్కెట్ లో లిస్ట్ అయినప్పుడు అలా చూడరు కదా. దిస్ ద ఫస్ట్ నెగిటివ్. ఇంకోటి ఏంటంటే బెయిన్స్టైన్ వాళ్ళు చెప్తున్న ప్రకారంగా కర్టైల్మెంట్ ఏంటంటే లెట్స్ సే ఎగ్జాంపుల్, నువ్వు 100 యూనిట్స్ ని ఎలక్ట్రిసిటీని ఈసారి జనరేట్ చేసావు, కానీ నీ కెపాసిటీ 90 ఉంది.
అలా కూడా ప్రాబ్లం ఉందంట. అంటే నువ్వు ఎక్కువ ఎలక్ట్రిసిటీ జనరేట్ చేసినా స్టోర్ చేసుకోవడానికి ఛాన్స్ లేదు నీ దగ్గర. సో ఎంత ఎలక్ట్రిసిటీ జనరేట్ చేస్తున్నా వెంటనే నువ్వు అది పాస్ చేసేయాలి. సో దట్ ఈస్ ద సెకండ్ నెగిటివ్ పాయింట్. థర్డ్ వన్ ఇంకోటి ఏంటి అంటే వీళ్ళు సేల్ చేస్తుంది కూడా మ్యూచువల్ అండర్స్టాండింగ్ మీద అంట. ఓకే, సో దట్ ఈస్ అన్ బిగ్గెస్ట్ హడల్ అని కూడా చెప్తున్నారు. కానీ మేనేజ్మెంట్ చెప్తున్న దాని ప్రకారంగా 10 GWh అయితే మాత్రం నెక్స్ట్ 1 yearలో బ్యాటరీ స్టోరేజ్ మేము పెంచుకుంటామని, అంతేకాదు ఇక్కడ నుంచి EBITDA 5 to 7% సెకండ్ హాఫ్లో మేము పెంచుకుంటామని అప్డేట్ అయితే ఇస్తున్నారు. బట్ వాళ్ళు ఎంత అప్డేట్ ఇచ్చినా కూడా బెయిన్స్టైన్ వాళ్ళు ఈ కంపెనీ మీద కొంచెం అండర్ పెర్ఫార్మెన్స్ రికమెండేషన్ ఇచ్చేసరికి స్టాక్ లో డ్రాప్ అయితే కనిపించింది. ఆన్ ద అదర్ సైడ్ గాంధర్ ఆయిల్ రిఫైనరీ కంపెనీ ఈరోజు 20% పెరిగింది. ఓకే, గాంధర్ ఆయిల్ రిఫైనరీ కంపెనీ యొక్క ఎర్నింగ్స్ రిలీజ్ అయినాయి. ఎర్నింగ్స్ పరంగా చూస్తే 903 crore నుంచి 1732 crore ఇంప్రూవ్ అయింది. 26 crore నుంచి 206 crore. ఎప్పుడైనా ఇలా నెట్ ప్రాఫిట్ సడన్ గా పెరిగినప్పుడు కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేయొద్దండి, ఎందుకంటే సడన్ గా ఒక ఆర్డర్ బుక్ పెరిగి ఉండొచ్చు, అందువల్ల కూడా వస్తుంది. అయితే అదర్ ఇన్కమ్ చూడండి, అలాంటి టైంలో అదర్ ఇన్కమ్ ఎటువంటి పాయింట్స్ లేకున్నా నెట్ ప్రాఫిట్ పెరిగిందంటే అది కొంచెం పాజిటివ్ గానే తీసుకోవచ్చు. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ కూడా 5% నుంచి 16% పెరిగింది. ఇంత బిగ్ పాజిటివ్ రాబట్టి ఈ రోజు ఈ స్టాక్ లో 20% మనం రియాక్షన్ చూడగలిగాం. NTPC గ్రీన్ ఎనర్జీ 5% పెరిగింది. ఈ కంపెనీ ఎర్నింగ్స్ కూడా వచ్చినాయి. NTPC గ్రీన్ ఎనర్జీ నెంబర్స్ పరంగా చెక్ చేసుకుంటే టాప్ లైన్ చూడండి, 680 crore నుంచి 1107 crore వచ్చింది. 89% ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ మెయింటైన్ చేస్తున్నారు. 220 crore నుంచి 305 crore కూడా ఇంప్రూవ్ అయింది. టాప్ లైన్, బాటమ్ లైన్, ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్ కూడా ఇంప్రూవ్ అవడంతో స్టాక్ లో 5% మొమెంటం చూసాం. వారే రెన్యూబుల్ టెక్నాలజీస్ కంపెనీ ఈ రోజు 8% వరకు డ్రాప్ అయితే చూసాం. వారే రెన్యూబుల్ టెక్నాలజీ యొక్క నెంబర్స్ అయితే మాత్రం రిలీజ్ అయినాయి. నెంబర్స్ పరంగా చెక్ చేసుకుంటే లాస్ట్ టైం 603 crore నుంచి ఈసారి 811 crore అయితే మాత్రం వెళ్ళింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 19% నుంచి 20% వెళ్ళింది. 87 crore నుంచి 114 crore అయితే మాత్రం వెళ్ళింది. టాప్ లైన్, బాటమ్ లైన్, ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్ ఇంప్రూవ్ అయినాయి, కానీ క్వార్టర్ పరంగా అయితే మాత్రం ఇంప్రూవ్ అవ్వలేదు. ఇంకోటి ఏంటి అంటే ఎస్టిమేటెడ్ నెంబర్స్ ని బీట్ చేసి అయితే రాలేదు. మేనేజ్మెంట్ గైడెన్స్ కూడా ప్రాపర్ గా లేకపోవడంతో స్టాక్ లో ఫాల్ చూసాం. తాన్లా ప్లాట్ఫామ్ ఈ రోజు ఒకనొక స్టేజ్ లో 8% వరకు పెరిగింది. సో తాన్లా ప్లాట్ఫామ్ కంపెనీ యొక్క నెంబర్స్ కూడా రిలీజ్ అయినాయి. నెంబర్స్ అయితే మాత్రం మిక్స్డ్ గా వచ్చినాయి, కానీ ఎస్టిమేటెడ్ నెంబర్స్ ని క్రాస్ చేసి రావడం వల్ల కంపెనీ నెంబర్స్ అయితే మాత్రం పెరిగినాయి. అంటే షేర్ ప్రైస్ అయితే పెరిగింది, ఎందుకంటే 1041 crore నుంచి 1226 crore ఇంప్రూవ్ అయింది. 16% ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ మెయింటైన్ చేస్తున్నారు. బాటమ్ లైన్ 118 crores నుంచి 142 crore ఇంప్రూవ్ అయింది. టాప్ లైన్, బాటమ్ లైన్, ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ అయితే ఫ్లాట్ లో ఉంది. బట్ కాకపోతే ఎస్టిమేటెడ్ నెంబర్స్ ని బీట్ చేసి రావడంతో మేనేజ్మెంట్ గైడెన్స్ కూడా కొంచెం పాజిటివ్ గా ఉండబట్టి టాన్లా ప్లాట్ఫామ్ లో పాజిటివ్ మొమెంటం చూడగలిగాం. విశాల్ మెగామార్ట్ నెంబర్స్ అయితే మాత్రం షేర్ ప్రైస్ అయితే మాత్రం ఈ రోజు మనకి 2% డ్రాప్ అయితే కనిపించింది. బికాజ్ విశాల్ మెగామార్ట్ యొక్క నెంబర్స్ అయితే మాత్రం రిలీజ్ అయినాయి. ఆ నెంబర్స్ పరంగా చూసుకుంటే 3140 నుంచి 3727 టాప్ లైన్ ఇంప్రూవ్ అయింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 15% మెయింటైన్ అవుతుంది. 206 crore నుంచి అయితే మాత్రం 259 crore టాప్ లైన్ కూడా ఇంప్రూవ్ అయింది. సో ఇయర్ లో క్వార్టర్ లో అండ్ అలానే ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్ లో కూడా ఎస్టిమేషన్స్ తగ్గట్టుగానే వచ్చినాయి. కానీ విశాల్ మెగామార్ట్స్ యొక్క మేనేజ్మెంట్ గైడెన్స్ లో పాజిటివ్ కామెంట్స్ లేకపోవడంతో స్టాక్ లో డిక్లైన్ అయితే మాత్రం మనం చూడగలిగాం. ఇవి మేజర్ గా ఉన్న న్యూస్ అప్డేట్స్ అయితే. హోప్ క్లియర్ కట్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేసిన న్యూస్ అప్డేట్స్, ఇచ్చిన అనాలిసిస్, కనెక్ట్ చేసిన డాట్స్ హెల్ప్ అయినాయి అనుకుంటున్నా. ఎవ్రీథింగ్ హెల్ప్ అయితే వీడియోని లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్ షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళు కూడా షేర్ చేయండి. సీ యూ ఆల్ టుమారో మార్నింగ్ at 8 AM in pre-market analysis. Bye bye.